నమస్కారం S9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిర్గాపూర్ మండలంలో కంటి వెలుగు సంపూర్ణ అంధత్వ నిర్మూలన కార్యక్రమం కొరకు నిర్వహించిన సమావేశం. 375 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కడప జిల్లా వెంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సచివాలయం వారీగా సమీక్ష సమావేశం. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో కంటి వెలుగు సంపూర్ణ అంధత్వ నిర్మూలన కార్యక్రమం కొరకు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఈ సమావేశంలో జడ్పీటీసీ రాఘవారెడ్డి, ఎంపీడీఓ సుజాత, ఎంపీటీసీ బీరప్ప, సర్పంచ్ స్వప్న శంకరయ్య, సర్పంచ్ ఫారం అధ్యక్షుడు వాసరి, ఎంపీటీసీ లక్ష్మీబాబు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ఇది రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం. మరి గతంలో కూడా పరీక్షలు చేసి అద్దాలు అవసరం ఉన్న వారికి అద్దాలు ఇచ్చి చేయడం జరిగింది. మరి ఇప్పుడు జనవరి 18 నుంచి కూడా పెద్ద ఎత్తున మొదటిసారి కొద్దిగా అవకతవకలు అనుభవం లేక కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా అవకతవకలు జరిగినాయి కాబట్టి మనం దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా షెడ్యూల్ ప్రకారం డాక్టర్స్, ఏఎం వర్కర్స్, ఆశా వర్కర్స్, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది. మరి షెడ్యూల్ ప్రకారం కూడా మనము ప్రపంచంలో ఎన్నున్నా కూడా చూపులేని ఎంత వెళ్తారు, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా కూడా కంటి లేని వెలుగు, చూపు లేని వెళ్తే వెళ్తాం. కాబట్టి దీన్ని గ్రహించి మన ప్రభుత్వం ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ స్కీమ్ మన రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల కార్యక్రమం 250 కోట్లతోటి ఖర్చు పెట్టి మరి అద్దాలు కూడా చూపు, దగ్గర చూపు, దూరం చూపు ఉన్న వారికి మొదలు ప్రింట్ అయ్యాయి. ఇంకా వేరే విధంగా ఉన్న వారికి రాసుకొని వాళ్ళకే 15 రోజులు 20 రోజులు టైం తీసుకొని వాళ్ళకి ఇంటికి వచ్చే విధంగా దాని బాక్స్ మీద కూడా పేరు, ఫోన్ నెంబర్ అన్ని కూడా ప్రింట్ చేసి అవకతవకలు జరగకుండా ఒకరికొకరు పోకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మన సంగారెడ్డి మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ప్రజాప్రతినిధులం దీని అవకాశాన్ని మంచిగా వినియోగించుకోవాలి. మనం ఏదో ఒక విధంగా ఆ కుటుంబానికి సాయం చేసినట్టు అవుతాం. కాబట్టి మనం పైసా ఇచ్చినా, ధనం ఇచ్చినా మనకు లేదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి ఈ విధంగా సాయం చేసి మనం వారికి వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా వినియోగించుకోవాలి. మరి అదేవిధంగా ఎవరైనా నేత్రదానం చేస్తామన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఒక అప్లికేషన్ ఇస్తామన్నారు సార్. వాళ్ళు కూడా ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ కూడా నింపాలి. మరి దానికి అందరూ కూడా ముందుకు వచ్చి మనకు వచ్చినాక ఏంటి మనకి అనుభవం ఒకరికి ఇచ్చిన వాటి ఉన్నోళ్ళకు చూపించినట్టు అవుతుంది. అన్నిటికంటే పెద్ద దానం కంటి దానం. కాబట్టి అదేవిధంగా ఆ ఆలోచన దిశగా కూడా ముందుగా మన సిర్గాపూర్ మండలం నుంచి అన్ని మండలాల కంటే ఎక్కువ మంచిగా ఈ కంటి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ఎక్కువ సంఖ్యలో జనాలను పోగు చేసి అందరూ కూడా పరీక్ష చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు కూడా 18 నుంచి మనకు కంటి వెలుగు కార్యక్రమాలు విలేజ్ వైజ్గా డైలీ 300 చేసే విధంగా టోటల్గా రోజు టోటల్గా ఏ ఊళ్ళో ఒక వ్యక్తిని కూడా ఇవ్వకుండా అందరినీ కంప్లీట్ చేసేవారు. కానీ ప్రతి ఊళ్ళో కూడా ఇంకొక రోజు 2 రోజులు కుషన్ పెట్టేవారు. కొంతమంది 300 రాకపోతే తక్కువ మంది వస్తే కూడా అందరు కావాలి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో ఊట్కూరు చౌరస్తా నుండి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కమిషనర్ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ టి శ్రీనివాస్ మాట్లాడుతూ లక్షటిపేట మండల కేంద్రంలో 375 సర్వే నెంబర్లు 1981లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్లాట్లు పెట్టి ఎన్జిఓలకు కేటాయించారని, ఆ భూమిని కేటాయించి ఇప్పటికీ 41 సంవత్సరాలు అయిందని, ఈ 41 సంవత్సరాల కాలంలో ఎవరు ఆ భూమిలో ఇళ్ల నిర్మాణం చేయలేదని, ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదే స్థలాల్లో గత 20 సంవత్సరాలుగా 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వీరికి మంచినీటి సౌకర్యం, కరెంటు నీటికి ఇవ్వలేదన్నారు. ఈ ధర్నా ప్రదర్శనలో సిపిఐ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఏ లాల్ కుమార్, ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు టి శ్రీనివాస్,
రాష్ట్ర కోశాధికారి వి మల్లన్న, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం జ్యోతి, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం, తిరుపతి కాలనీ వాసులు నాగమ్మ, మొగిలి కనకయ్య, బుజ్జక్క సుజాత, దాగమ్మ, గంగవ్వ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. కడప జిల్లా వెంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సచివాలయం వారీగా సమీక్ష సమావేశం. పాడవో ఎస్డీఓ అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వెంపల్లి మండల అధ్యక్షురాలు నల్లంగారి గాయత్రి, స్పెషల్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి, తహసీల్దార్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, హౌసింగ్ కేసీ సుకుమార్ రెడ్డి, ఎంపీడీఓ మల్లికార్జున్ రెడ్డి వెంపల్లి గ్రామ పంచాయతీలోని 7-8 సచివాలయాలు పురోగతి లేనందున ఈ సమావేశం నిర్వహించారు. హౌసింగ్ బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరగా ఇంటికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు మౌలిక వసతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధిదారులు అందరూ కూడా వచ్చే నెల జూన్ నెలలోపు మీ ఇంటి పనులు పూర్తి స్థాయిలో కట్టించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు, ఎంపీటీసీలు, భారతీ పఠాన్, రహమతుల్లా ఖాన్, వార్డు మెంబర్లు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రామలక్ష్మి శ్రీనివాస్ వాళ్ళు ఇచ్చినారా లేకపోతే మీరు జవాబు చెప్పండి. ఎవరు సచివాలయం పెడుతున్నారా? కొంచెం ఉండాలి. ఎప్పుడు నెల కాదు, టైం కూడా లేదు ఎక్కువ. ఎవరో ఒక మనుషులే కదా చేసేది, వేదాంతం కలిసి ఆమె చేయదు కదా, సెంటిమెంట్ ఏం కాదు కదా. ఎప్పుడు పెడతారు మీకు? వారం రోజులు పెడతారా? మీకు తగ్గిస్తాము. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరుపేద నవ దంపతులు ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన దంపతులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి వారి పేదరికానికి చలించి ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్, జోలపాటి భవతి భిక్షాందేహ అంటూ పార్టీ శ్రేణుల నుండి భిక్షాటన చేసి వచ్చిన నగదును నవ దంపతులకు అందజేశారు. కేశసముద్రం మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన సాకినాల మల్లయ్య మంజుల దంపతుల కుమారుడు నరేష్, ఖమ్మం పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు నాగేంద్ర దంపతుల కూతురు భవనానికి గతంలో వీరు ఇరువురికి పెళ్లి ముహూర్తం 2 రోజుల ముందు పెళ్లి కుమారుని తల్లి మృతి చెందడంతో అర్ధాంతరంగా పెళ్లి వాయిదా పడింది. పెళ్లి కుమారుడు నరేష్ తల్లి పెళ్లి కూతురు భవానీకి తండ్రి మృతి చెందడంతో వీరు ఇరువురి కుటుంబాలు కడు పేదరికంలో మగ్గుతుండటంతో ఇరువురు రిజిస్ట్రేషన్ వివాహం చేసుకొని ఆశీర్వాదం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన దంపతులకు శంకర్ నాయక్ పట్టు వస్త్రాలు సమర్పించి నవదంపతుల సహాయార్థం పార్టీ శ్రేణి నుండి జోలపాటి వచ్చిన నగదును వారికి అందజేసి ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే మనసును అర్థం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ వంతుగా సహాయం అందించారు. నిరుపేద దంపతులకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేను పలువురికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఇవన్నీ మీరు చూపెట్టి దాంట్లో పేద జంటని ఇంకా ఉన్నారా? ధర్మాత్ములు ఎవరైనా ఉన్నారా? ధర్మాత్ములు ఇద్దరు గతంలో మత చనిపోవడం వల్ల అరిగిపల్లి పోల్ స్టేషన్ ను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్, అప్పారావు, ఐజీ బాలరాజు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ,
సబ్ కలెక్టర్ ఆదర్శ్, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇతర ఉన్నత అధికారులు అగిరిపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పారదర్శకంగా నిబద్ధతతో పనిచేస్తుందన్న హోం మినిస్టర్, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తుందన్న హోంమంత్రి తానేటి వనిత, పోలీసుల పనితీరు వలన రాష్ట్రం క్రైమ్ రేటు కూడా తగ్గిందని పేర్కొన్న హోంమంత్రి సీఎం జగన్ గారు మహిళల రక్షణకు పెద్దపీట వేశారని స్పష్టం చేసిన హోం మినిస్టర్, ప్రజలకు పోలీసులకు పనితీరు పట్ల పూర్తి నమ్మకం కలిగిందని తెలిపిన తానేటి వనిత, అగిరిపల్లి పోలీస్ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించిన హోంమంత్రి వనిత. కొంతమంది దాతలతో కానివ్వండి లేదా మన గౌరవ శాసనసభ్యుల యొక్క నిధులతో కానివ్వండి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంతో కాలంగా ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఈ పోలీస్ స్టేషన్ ఎప్పుడు రెడీ అవుతుందా, ఇప్పుడు ఈ సదుపాయాలన్నీ ఉంటాయని ఎదురు చూసిన సందర్భంలో మరి ఈ రోజున చక్కగా మరి నిర్మించుకోవడం, దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న మా పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా కమిటెడ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అందువల్లనే వాళ్ళంతా సిన్సియర్గా చేయడం వలన ఈ రోజున మన రాష్ట్రంలో క్రైమ్ రేట్ కూడా తగ్గడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకు అని అంటే ఇదివరకు గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే కొంత భయం ఉండేది, పోలీస్ అంటే కొంత భయం ఉండేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకురావడం వలన వాళ్ళు ప్రజలతో చక్కగా అంటే పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఇబ్బంది పడి వస్తున్నారో వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో, వాళ్ళతో మాట్లాడే విధానంలో, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే విధానంలో, వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడాలన్న విధానంలో చాలా మార్పులు రావడంతో ఈ రోజున పోలీసుల పట్ల ఒక నమ్మకం అనేది ప్రజలకు కలిగింది. ఖచ్చితంగా ఈ రోజున మరి పోలీసులందరూ కూడా సమిష్టిగా పనిచేయడం వల్లనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చక్కగా ఉన్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. అట్లానే ఈ రోజున మరి ఆగిరిపల్లి ప్రజలందరికీ కూడా, నూజివీడు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మరి చక్కటి అవకాశం అంటే ఈ పోలీస్ స్టేషన్ నూతనంగా నిర్మించుకోవడము, ప్రారంభించుకోవడం అనేది జరిగింది కనుక వారందరినీ కూడా మనస్ఫూర్తి ఇక్కడి సేవలు వినియోగించుకోవాలని వారికి తెలియజేస్తున్నారు. అట్లానే మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పోలీస్ శాఖ వారందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే మీ ద్వారా తెలియజేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో సాయి గౌతమ్ స్కూల్ సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగుటూరు మండలం జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ సీతారామలక్ష్మి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, హిరణ్మయ నమః, లక్ష్మీయ నమః, నిత్యపుష్టాయ నమః, ఓం విభావరియ నమః, ఆదిత్యాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుదారిణ్యాయ నమః, కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షియ నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, బుద్ధాయ నమః, అనగాయ హరివల్లభాయ శోకన మృతం దేవతాయ నమః, లోకశోకనాశిన్యాయ నమః, ధర్మనిలయాయ నమః. ఉంగుటూరు జెడ్పీటీసీ అయినటువంటి డాక్టర్ దుట్టా సీతారామలక్ష్మి గారిని, సేరి నరసింహపాలెం ప్రెసిడెంట్ గారు మరియు సాయి గౌతమ్ పబ్లిక్ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ గారు అయినటువంటి ఒకటి కోలాటం. ఈ కోలాటాన్ని ప్రదర్శించడానికి మన చిన్నారులను ఆహ్వానిస్తున్నాం.
జిల్లా మచిలీపట్నం వల్లూరి రాజగారి సెంటర్లో హ్యాపీ డే హోటల్లో చెఫ్గా పనిచేస్తున్న కుక్కల మోహన్ వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయమే రెస్టారెంట్ యజమాని వచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. రెస్టారెంట్ యాజమాన్యం వివరాలు తెలియాల్సిందిగా ఆర్బిటా పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యాశాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సబితా ఇందారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గౌరవ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ గౌరవ గడ్డం రంజిత్ రెడ్డి గారు మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందం మేమన్పేట మండల పరిధిలోని చంద్రాయన్పల్లి గ్రామ సమీపంలో నూతనంగా 2.5 కోట్లతో నిర్మించిన కేజీబీవీ ఇంటర్మీడియట్ విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు. కేజీబీవీ విద్యాలయాల్లో ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తూ పేద మధ్యతరగతి ఆడబిడ్డల బంగారు భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డిఈఓ రేణుకాదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ ఆల్ ద ఫెసిలిటీస్. నిజంగా ఇప్పుడే మన విద్యాశాఖ మంత్రులు ఇక్కడ మాట్లాడుతుంటే ఈ క్వాలిఫైడ్ టీచర్స్ నిజంగా మీరు 100% ఫోకస్డ్ ఉంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ 70% ఉన్నది తెలుసమ్మా. డెఫినెట్ గా మీరు 90% ఏం చేయాలి. ఇద్దరే డాక్టర్లు అవ్వడం కూడా తప్పు, ఇంకా ఎక్కువ మంది డాక్టర్లు కావాలి. దిస్ ఇస్ నథింగ్ బిగ్. మీకు ప్రైవేట్ స్కూల్ కి డిఫరెన్స్ అక్క ఏం చెప్తుందంటే ఇక్కడ 100% క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, అక్కడ ఎవరినైనా తీసుకోవచ్చు. నా స్కూల్ లాభదాయకం కావాలంటే తక్కువ క్వాలిఫైడ్ తీసుకుంటా కావచ్చు. ఇక్కడ ఇంత మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు, ఇంత సిన్సియర్ గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ మాలాంటి బాయ్స్ ఉంటే మీరు సరిగ్గా చదువుకోరు కావచ్చు, కానీ ఇంత మంచి చక్కటి గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఈ గర్ల్స్ కి కరెక్టెడ్ దిశానిర్దేశం చేసిన 100% మీరు కూడా. ఎందుకంటే 70% నాట్ ఎట్ ఆల్ గుడ్ నెంబర్. మీరు అందరూ 95% తెస్తాను ప్రామిస్ చేయండి. మీరంటే ఇంటర్మీడియట్ హౌ మెనీ ఆఫ్ యువర్ ఎంతమంది మీరు? 80 ఇంటర్మీడియట్ లో. సో నైస్. మరి ఎవరు కనబట్టలేదు? డాక్టర్లు కావాలేనా? ఇంత మంచి ఫెసిలిటీస్, ఇంత మంచి అన్ని ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్ గా డాక్టర్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ గుడ్ లక్, గాడ్ బ్లెస్. పెద్దలు మన సబితా ఇంద్రారెడ్డి గారికి, మినిస్టర్ గారికి, మన ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ గారికి, డిఓ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీడీసీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మిగతా అధికారులందరికీ, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, స్టాఫ్కి, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ, ప్రిన్సిపాల్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలిక విద్యాలయం ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది గర్ల్స్ని చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా వరకు ఏ స్కూల్లో అయినా గర్ల్స్ ఫస్ట్ వస్తున్నారు ఈ రిజల్ట్స్లో కూడా. కాబట్టి ఈసారి కూడా 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా వరకు మనకి 8 years 10 years బ్యాక్ మనం 8th గ్రేడ్లో ఉండే మన డిస్ట్రిక్ట్, ఇప్పుడు 2nd గ్రేడ్, అట్లీస్ట్ 2nd గ్రేడ్ అయినా తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మీరు ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తే మన వికారాబాద్ డిస్ట్రిక్ట్కి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా ఈ రోజులో పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ పెరిగిపోయింది, బాగా టాలెంటెడ్ ఉన్నారు. ముఖ్యంగా అంబులెన్స్ వాహనానికి ప్రతి సెకండ్ చాలా విలువైంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సర్వీస్ రోడ్లో ఇరువైపులా వాహనాలు నిలపడం, అక్కడే రోడ్డుపై వ్యాపారాలు, వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు తప్పుకునేందుకు కూడా దారి లేని పరిస్థితి. అంబులెన్స్కు ప్రతి సెకండ్ చాలా విలువైంది. అయితే ఇదిలా ఉండగా హాస్పిటల్ ప్రాంగణంలో వచ్చేటప్పుడు వాహనాలు అడ్డుగా ఉండటం, అక్కడే సమయం వృధా అవ్వడం జరుగుతోంది. ఆ సమయంలోనే లోపల పేషెంట్లు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది బయటి వారికి తెలియదు. ఆ ట్రాఫిక్ సమయంలో ఏమైనా జరగవచ్చు. అక్కడ ట్రాఫిక్ లేకుండా ఉంటే సకాలంలో పేషెంట్ హాస్పిటల్ను చేరుకోవచ్చు అని దీనిపై పోలీసులు వారు దృష్టి సారించాలని స్థానికులు తెలియజేస్తున్నారు. వేదం మీ సొంతం అన్నట్టు, హిందుత్వం బ్రాహ్మణిజం అన్నట్టు, దేవుళ్ళు మీ బంధువులు అయినట్టు ఈ పంతుల్లా డిమాండ్ ఏంది అని అఖిల భారత గౌడ సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గౌడ సంఘాల జేఏసీ కో చైర్మన్ కూరెళ్ల వేములయ్య గౌడ్ అన్నారు. నీరా అనేది సర్వరోగ నివారణ అని, ప్రకృతి పానీయం మత్తు పదార్థం కాదు. నీరాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేదామృతం అనే పేరు నిజంగా సరైన నిర్ణయం. దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదు.
వేదాలు బ్రాహ్మణుల సొంతం కాదు. వేదాలు రాసింది దీనిపైన తెలిస్తే ఇలాంటి ప్రకటనలు రావు. చరిత్రకు తాటి కమ్మలు లేకపోతే వేదం లేదు. ప్రతి చరిత్ర ఆధారం తాళపత్ర గ్రంథాలు. ఈ తాటి కమ్మలే మూలం. నేడు నీరా అనే ప్రకృతి పిలుపు ఆ కాలంలో అమృతంగా పిలిచేవారు. మీరు ఒక్కసారి వేదాల్లోని అక్షరాలను అడుగుండ్రి పంతులు. దేవతలను సేవించే అమృతమైనదే కదా ఈ నీర. చరిత్ర మూలాల్లోకి వెళ్ళండి. ఈ నీర మనిషి ఆరోగ్య రక్షణ కవచమే, ఆయుర్వేద మూలాల పానీయం. ఇదేదో మత్తు పదార్థం అయినట్టు దీనికి ఆ పేరు పెడితే ఏమో అపచారం అయినట్టు ఏంది సామి అని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కూరెల వెంలే గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మధ్య నేను పేపర్లో ఒక పత్రికా ప్రకటన రావడం జరిగింది. బ్రాహ్మణులకు ఏదో నీరా కేఫ్కి వేదామృతం అని పేరు పెడితే వారి వేదాన్ని ఏదో కించపరిచినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొన్ని సంఘాల వారు కలిసి. ఇది చాలా దారుణం. మీరు గత జీవితాలని మరవాలి. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి అంటరానితనాలని, మీరు చేసిన అరాచకాలని, మీరు అగ్రహారంగా మీరు పిలువబడుతూ మీరు చేసినటువంటి కొన్ని అరాచకాలను మరిపించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని పొందుపరచడం జరిగింది. వీటన్నిటినీ పారదోలుతూ ఈ భారతదేశంలో అందరూ ఒక సమానంగా బతికి చాలా గౌరవంగా అందరికీ విలువలు ఉండాలని చెప్పే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచినా కూడా మీరు ఇంకా కూడా అదే మైకంలో ఉంటూ మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే అనే విధంగా ఈ యొక్క పోగడిని మర్చిపోవాలి. మీ వృత్తిని మేము ఏ రోజు కూడా కించపరిచే విధంగా ఏ రోజు మాట్లాడదు. గౌడ కులానికి ప్రతి ఒక్క కులాన్ని గౌరవించే ఒక మంచి సాంప్రదాయం కలిగిన గౌడ కులం. మా కుల వృత్తిని మీరు కించపరిచే విధంగా ఈరోజు నీరా అనే ఒక మంచి అమృతానికంటే కూడా ఒక పవిత్రమైనటువంటిది మన కళ్ళ ముందే ఒక చెట్టు నుంచి అది ఉత్పత్తి అవుతూ చెట్టు నుంచి మన కళ్ళ ముందు తీసి ప్రజల ఆరోగ్యరీత్యా గతంలో దేవతలు, దేవుళ్ళు, ఎంతో మహనీయులందరూ ఋషులు సేవించినటువంటి ఈ నీరా పానీయాన్ని మీరు దానికి వేదామృతం అని పేరు పెట్టినంత మాత్రం ఇబ్బంది పడుతున్నారు. గత చరిత్ర చూస్తే తాళపత్ర గ్రంథాలు కానివ్వండి, ఆ తాటి కమ్మల పైన మీ వేదాలు రాయడం జరిగింది. మీ వేదాలకు ప్రతి ఒక్కటి మా యొక్క మీరు చేసే హోమశాలలకు మా యొక్క తాటి కమ్మలతోనే మా యొక్క కులవృత్తి ద్వారా తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ తాటి కమ్మల గుడిసెలోనే మీరు వేదాలు రచించడం జరిగింది. ఆ వేదాలు రచించిన తాటి కమ్మలు కూడా మా తాటి చెట్టు నుంచి తీయబడినటువంటివే. వాటిని అన్నింటినీ మర్చి ఈరోజు ఏదో వచ్చిరాని మీ వేదాంతాలని చెప్పి మీరు మాట్లాడుకుంటూ మీ సొంతమైనట్టుగా ప్రవర్తించొద్దు. ఎటువంటి వైద్యులు కూడా వైద్యం చేయనటువంటి భయంకరమైనటువంటి కొన్ని వ్యాధులకు ఈ నీరా వల్ల ఆరోగ్యాన్ని కలిగించి శాశ్వత పరిష్కారం ఈ నీరా ద్వారా ఆరోగ్యానికి ఉంటుంది. కొన్ని 15-20 రకాల వ్యాధుల్ని కూడా నయం చేసే ఒక గొప్ప గుణం కలిగినటువంటిది నీరా. దాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకురావాలి. గత పాలకులు, గత వ్యవస్థలు మొత్తం ఈ యొక్క కులవృత్తుల్ని అనగదొక్కుతూ ముందుకెళ్లారు గనక కాదు, ఏ విధంగా అయినా ఈ కులవృత్తిని గౌరవించాలి, వీళ్ళకి పూర్వవైభవం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకొని ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో ఈ నీరా కేఫ్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దాన్ని అతి తొందరలో అందుబాటులోకి తీసుకొస్తాం. దాని వల్ల ఈ కులవృత్తులు మళ్లీ పూర్వవైభవం కలిగితే మీకేమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారో ఇప్పటికైనా గుర్తుంచుకోండి. మీకు ఇస్తున్న గౌరవాన్ని ఆ మాత్రం అదే విధంగా ఉంచుకుంటే చాలా సంతోషం. ఒక్కసారి కష్టపడి ప్రాణాలని పనంగా పెట్టి 100 ఫీట్ల తాడి చెట్టు ఎక్కి ఆ ఈత చెట్టు ఎక్కి ఆ నీరాని గీసి తీసుకొస్తే ఆ కష్టానికి విలువేందో మాకు తెలుస్తుంది. మీరేముంది కూర్చున్న కాడ గంట కొట్టుకుంటూ ప్రలోభ పెడుతూ మీ జీవితాన్ని గడుపుతున్నారు. అయినా కూడా మీ జీవితాల్లోకి మీ వృత్తుల వరకు మేము రావడం లేదు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ కుల వృత్తిని కించపరిచే విధంగా కానీ మా నీరాకు పెట్టిన పేరును కానీ మీరు ఏదైనా మరొకసారి దీని మీద ప్రతిపాదన వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దయచేసి మీకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్తూ ఆ గౌరవాన్ని కోల్పోయే విధంగా చేసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ మీ కూరలో వెళ్ళేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిర్గాపూర్ మండలంలో కంటి వెలుగు సంపూర్ణ అంధత్వ నిర్మూలన కార్యక్రమం కొరకు నిర్వహించిన సమావేశం. 375 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కడప జిల్లా వెంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సచివాలయం వారీగా సమీక్ష సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.